ఓపులేసింది అప్పుడు చూడు ఎంత ఫిక్స్డ్ ఉందో. హైట్ లోడ్ వచ్చింది మనకి జరా. ఇప్పుడు ఆడ బార్డర్ దగ్గరకు వచ్చినాం చూడు. ఆ టూటోలు రాగాలి చూడు, మధ్యలో వచ్చి ఇరకగాలి. బండ్లన్నీ ఇట్లా కుప్పలు కుప్పలు పెడితే ఎట్లా పోతాయి అంటే ఈ పెద్ద బండ్లు మరి. ఈ టోల్ గేట్ బాగా తీసేది దండం పెట్టి ఈ పాటలకు మళ్ళీ ఇంకా టోల్ గేట్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మీ అన్లోడింగ్ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. మోహిత్ నగర్ ఇది వచ్చేసి. ఇక్కడ మోహిత్ నగర్లోనే మనకి అన్లోడ్ అవుతుంది. ఆ పార్కింగ్ దగ్గరకు పోయి ఆడ గ్యాస్ ఇట్లా పెట్టేసి బండి ఎంట్రీ చేయించేసి పోతున్నాం అనమాట. ఇక్కడ అన్లోడ్ అయితే మనకి దాని తర్వాత ఎక్కడ లోడింగ్ ఏందనేది మొత్తం చెప్తాం ఇప్పుడు. అయితే మనకి పంచర్ అయింది ఒక టైరు, ఏదో డమ్మి టైర్లో రైట్ సైడ్ టైర్ పంచర్ అయింది, వైట్ టైర్. ఇప్పుడు అది పంచర్ చేసుకోవాలి, అన్లోడ్ అయినాక చేసుకుందాం అని చెప్పేసి అట్లనే సింగిల్ టైర్ మీదనే పోతున్నాం. ఇది ఊరు, ఈ ఊరు కొంచెం దాటితే అవతల సైడ్ ఉంటుంది మనకు అన్లోడింగ్ పాయింట్. జల్పాయిగూరి, ఇది జల్పాయిగూరిలో మోహిత్ నగర్. మేక పిల్లలు, కుక్క పిల్లలు అవి రోడ్ల మీదనే ఉంటాయి. ఈ ఊర్లో పోయేటప్పుడు చిన్నగా పోవాలి, చూసుకున్న దేనికన్నా ఏమన్నా అయితే ఇక ఊరు అంతే పడుతుంది. బాగానే రాగానే ఎమ్మటే అన్లోడ్కి పిలిచిర్రు, లేకపోతే నైట్ దాకా ఆపుతారేమో. నైట్ కూడా అవుతుంది అప్పుడప్పుడు అన్లోడ్, మిడ్ నైట్ కూడా చేస్తూనే ఉంటారు. చౌరంగి మోర్ అంట, ఇది చౌరంగి మోర్. బార్గెట్లు పెడతారు, అవతల బండి వస్తే ఇక్కడ ఆపుకోవాలి, ఇతల బండి పోతే అక్కడ ఆపుకోవాలి. ఈ చిన్న చిన్న ఊర్లలోకి వస్తే మాత్రం అసలు బండ్లు ఇబ్బందిలో పోతాయి. కట్టు కావు ఏం కావు. ఆయన పోతారా ఇటు పోతారా. గిన్నె ముందరలో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో స్టార్ సిమెంట్. అక్కడ కూడా స్టార్ సిమెంట్ దాంట్లోనే మనం లోడ్ చేయించుకున్నాం, ఇక్కడ కూడా స్టార్ సిమెంట్ దాంట్లోనే అన్లోడ్ చేయించుకుంటున్నాం. రాని రాని అజో చిన్న బండి కట్ అవుతలేదు అది కూడా. ఇదే చిన్న రోడ్ అంటే ఇంకా లోపలికి పోతున్నాయనే. ఆ ఊళ్ళో ఏం చేస్తున్నాం మరి. పోతుంది కట్ చేయగా. ఊర్లలో లోడింగ్ పోయినా అన్లోడింగ్ పోయినా చిన్న చిన్న గల్లీలలో పోయేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది. క్లీనర్ లేడు అన్నకు పార్సల్ లోడ్ అట్టుంది, షాపత్తనో పార్సలో. ముందరలే లెఫ్ట్ సైడ్లో బండి వస్తుంది, అన్లోడ్ చేసుకొని వస్తుంది. వచ్చేసినాం. ఇక్కడ పక్కన పెట్టుకోవాలి, సెక్యూరిటీ అయినా బండి పెట్టిస్తుంది కదా, అట్లా పక్కన పెట్టుకుంటే వాళ్ళే బిల్లులు తీసుకుపోయి ఆడ ఎంట్రీ చేయించుకొని అప్పుడు పిలుస్తారు. కొంచెం చిన్న చిన్న ప్రాసెస్లు అన్నీ ఉంటాయి, ఆ ప్రాసెస్లన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఈయన తీసుకుపోయి ఆడ చేయ అంటాడు, ఆడ తీసుకుపోయి ఈడ చేయ అంటారు. గందరగోళం ఉంటుంది అన్లోడ్ అయి బయటకు వచ్చిన దాకా. ఇప్పుడు మనకి కాట మీద ఎక్కించి లేపుతారు మొత్తం అన్లోడింగ్, బండి మొత్తం పైకి లేపుతారు. పెడదాం. ఇప్పుడు చూస్తారు కదా, ఇదంతా కూడా మొక్కజొన్న తోట. ఈ మొక్కజొన్న తోటలో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ బండి లోడింగ్ కోసం వచ్చినాం మేము. అయితే ఇక్కడ నుంచి అక్కడ దాకా బండ్లన్నీ చూడరి లైన్లో ఆగినాయి. అదే ఫ్యాక్టరీ అక్కడ ముందర ఉందిగా ఆ గేట్ అనమాట. ఆ గేట్ లోపలికి ఎంట్రీ అయ్యి మనం లోడ్ చేయించుకోవాలి. ఈ బండ్లన్నీ కూడా అన్లోడ్కి వచ్చినాయి. లోడ్ తీసుకొని ఈ బండ్లన్నీ అన్లోడ్ అయిన తర్వాత ఒక్కొక్క బండి అట్లా లోపలికి ఎంట్రీ చేసుకుంటారు. ఒకవేళ మనం లోడ్ చేస్తా అంటే అట్లా సడన్గా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అక్కడ ఇక్కడ ఎటు సైడ్ చూసినా కానీ మొత్తం ఇవే ఉన్నాయి. ఇట్లున్నాయి చూడండి ఎంత బాగుందో అసలు. మొక్కజొన్న తోటలు చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది. అవి కోతకు వచ్చినట్టునే, కొన్ని వర్షాలు బాగా పడడం వల్ల వంగిపోయినాయి చెట్లన్నీ కూడా అక్కడ మధ్యలో. అట్లా చూసిరా ఎంత నష్టం అవుతుంది రైతులకి. ఇట్లాంటి నష్టాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఏదైనా ఒకటి చేసి ఇలా ఆదుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది. ఇంకా చాలా వరకు 10 ఎకరాలు కూడా కాలిపోయినాయి ఉన్నాయి మన సైడ్ కూడా. వాళ్ళను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే రైతులకి ఏ ఆధారం ఉండదు, నష్టం వచ్చినప్పుడు ఎవరు ఆదుకోకపోతే గవర్నమెంటే ఏదో ఒకటి ఆదుకోవాలి. ఇక్కడ వంట చేసుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏం కూరనే తాత, బండి ఎవరిదో అన్న వాళ్ళది మన ముందల బండి ఆగింది. ఎందుకు ఎండ కొడుతుంది కదా అని చెప్పేసి బండి కిందనే పెట్టినాం. మొత్తం కుకింగ్ అంతా సామాన్లు ఇట్లా తెచ్చుకొని మంచిగా తోటకూర తెచ్చుకున్నాం, కోసుకొని పెట్టుకున్నాం. చూస్తారు కానీ నీట్గా మంచిగా ఆకుకూరలు వంతున్నాం ఇవాళ మన బండిలో. తాతకు నాన్ వెజ్ లేదు, ముక్క దిగదు కానీ బాగానే వంతున్నావు ఏందే నువ్వు. నాన్ వెజ్ తినాలి, అట్లా తింటే మంచిగా ఉంటుంది. ఆకుకూరలు ఈకూరలు అన్ని తినాలి, అది బలం. ఇప్పుడు నాన్ వెజ్ అని మటన్లు చికెన్ తిన్నాం అనుకో బాడీ కూడా అంత పర్ఫెక్ట్ ఉండదు. ఇంత వెజ్ తింటే అంత మంచిది, బలం శక్తి వస్తుంది. చెటు
మన వెనక తౌడు బండి ఉంది, అందుకనే ఈగలు ఒక్కటే వస్తున్నాయి. అదే ఉన్నట్టుంది. తౌడు బండి అదే. ఈ తౌడు, ఈ మొక్కజొన్న కంకిల పిప్పి ఇట్లా ఉంటాయి కదా, ఆ కంపెనీల దగ్గర, బీర్ల కంపెనీల దగ్గర, వీటి దగ్గర బాగా ఇట్లా ఈగలన్నీ జోరుతా ఉంటాయి. బండిలో మొత్తం ఇట్లా మీదనే పడతాయి, మీదనే పడతాయి. చిరాకు వస్తుంది ఇట్లా వంట చేసేటప్పుడు వస్తే. నమ్ముతుకు దిగవయ్యా. ఎట్లా ఉంది లొకేషన్ అనేది కామెంట్ చేయరు. ఇప్పుడు లోడ్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తాం మేము. ఇంకా రమ్మన్నారు, మన బండిని పిలిచిర్రు. ఈ ఏదైతే లోడ్ బండ్లు అన్ని ఇక్కడ వచ్చి ఆపుకుర్రు, ఇలా అన్లోడ్కి వచ్చారు అనమాట. ఇలా బండ్లన్నీ కూడా చాలా టైం పడుతుంది. మనది ఎంటీ బండి ఒక్కటి వెనకాల ఉండేసరికి చలో వచ్చేసేది గేట్ దగ్గర కానంటే మనం పోతున్నాం. పక్కన చూడరి ఎంత బాగున్నాయో. రన్నింగ్లో వెళ్తుంటే అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఇయ్యే తోటలు మస్తు అనిపిస్తున్నాయి. తాగినప్పుడు అంత వైబ్ అనిపించలే కానీ పోతుంటే మాత్రం సూపర్ అనిపిస్తుంది. బండి పట్టేటట్టు కూడా లేదు, ఇంత చిన్న ఉంది చూడరి ప్లేసు. గోడ ఉంది ఫిక్స్డ్, జర లోపల కన్నా ఒత్తి పెట్టలేరు బండి. చూడు ఎంత ఫిక్స్డ్ ఉందో. ఇది చిన్న రోడ్డు కాబట్టి కరెక్ట్గా ఫిక్స్డ్ ఉంది బండి పట్టే మందం. కథం బయట పడ్డాం. ఇక లోపలికి పోతే ఏ టైంకి లోడ్ చేస్తారేమో. మనకు సాయంత్రం వరకు లోడ్ అయిపోయింది అనుకో టెన్షన్ పోతుంది. ఇక లోడ్ కావాలి ఫస్ట్. కాంటా అయిపోయింది మనకి, ఎంటీ కాంటా. ఇక్కడ లోపలికి పోవాలంట, ఈ రైట్ తీసుకొని అక్కడ ఎక్కడో వెనకకు పోవాలంట. చూడండి ఎంత చిన్న ఉంది ఇక్కడ కటింగ్. చెడు కిందనే ఇది. మనకి ఇక్కడ కాంటా పెట్టిన స్లిప్ ఉంటుంది కదా, ఈ స్లిప్ తీసుకొని ఆ లోపల ఇచ్చేస్తే వాళ్ళు లోడింగ్ స్టార్ట్ చేసేస్తారు. 829 బ్యాగులు. ఒక బ్యాగు వెయిట్ 35 కిలోలు అంట. మొత్తం 29 టన్స్ 15 కిలోస్. పని అంటే కాంట పెట్టి పో అంటారు. కాంట పెడితే పుస్తకంలో జారిపోతే ఏమన్నా పొచ్చిన హైట్ వచ్చింది. క్యాబిల్ మీద 4 వరుసలు వచ్చింది. క్యాబిల్ మీద 4 వరుసలు వచ్చింది. నాకు అదే భయం వచ్చింది. రాని రాని కట్ చేసుకో రాని రాని రాని. హైట్ చూడుర్రి, చాలా హైట్ వచ్చింది. ఇప్పుడు మనం కాంటా పెట్టాలన్నమాట. కాంటా ఆయన లేడంట, 2-2:30 తర్వాత వస్తాడంట. అప్పటిదాకా పక్కన పెట్టుకోమన్నారు. ఈ చెట్టు నీడుందని చెప్పేసి ఇక్కడ ఆపిన. ఇక పట్ట కట్టినాక మనకి తాడేసి గట్టి గుంజుతాం కదా, అప్పుడు కొంచెం అనుగుతుంది. అందుకే కొంచెం తక్కువ అవుతుంది హైట్, ఒక బస్స మందం అనుగుతుంది అంతేగాని హైట్ అయితే హైట్ ఇది. చాలా జాగ్రత్త పోవాలి. ఇప్పుడు మన బార్డర్లో కూడా పాస్ చేయించడంతో పాస్ చేయించుకొని బార్డర్ దాటి వెళ్ళిపోయి అవతల ఇక టెన్షన్ ఉండదు. ఆడదాకా కొంచెం ఇబ్బంది. ఇక్కడ చూడు కుందేళ్ళు ర్యాబిట్స్, రకరకాల ర్యాబిట్స్ ఉన్నాయి చూడు. అరే ఏమైనా ఉన్నాయా మన దాంట్లో? టమాటాలు గిమాటలు ఏమైనా ఉన్నాయి? అదేపో కీర దోసకాయ దేపో తింటే చూడు ఎన్ని కుందేళ్ళు ఉన్నాయి. ఓ అమ్మ బుచ్చరన్ని ఉన్నాయిగా చూడుర్రి. 4, 4, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, ఒక 25, 30 దాకా ఉన్నాయి. లోడింగ్ కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసినాం. మనకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. లోడ్ అయింది, పట్టా కట్టేసారు, ధన బిల్లులు కూడా ఇచ్చేసారు, అడ్వాన్స్ ఇచ్చేసారు. ఉరుకుడిగా మనకి ఇక్కడ మరి నో ఎంట్రీ ఇట్లా ఏమైనా ఉన్నదేమో అడుగుపోవాలి. బండి ఉన్నది ముందర లైన్లో, అక్కడ అడుగుతాం ఒకసారి. నో ఎంట్రీ ఉంటే ఇక్కడనే ఈ సైడ్ కాపుకొని నైట్ పోవాలి. నో ఎంట్రీ లేకపోతే చలో బయలుదేరుతాం, వెళ్ళిపోతాం. లోడ్ కొంచెం హైట్ వచ్చింది, చూసుకొని పోవాలి జాగ్రత్తగా. भाई नो एंट्री है, नो एंट्री नहीं है ना अभी, जा सकते हैं. ఏం లేదంటగా 43 టన్నులు వచ్చింది టోటల్. మనకు 44 దాకా పర్మిషన్ ఉంటుంది బార్డర్లా. పొద్దుగాల మనతో వెనకాల ఉన్నారు వీళ్ళు, ఇప్పటిదాకా వీళ్ళు విలోనే అంటారు. చూడు
మస్తు ఇరకటం ఉంది అయితే. చిన్న రోడ్డు కాబట్టి బండ్లు మొత్తం దింపి పెట్టాలి. అటు సైడ్ దింపకుండా పెడితే బండి పడతలేదు. ఎడ పడితే అక్కడ గోడ ఉండే లెఫ్ట్ సైడ్. మనకి ఈ లోడ్ వచ్చేసి సిల్చేర్కి, సిల్చేర్లో అన్లోడ్ అవుతుంది. మనకి వచ్చే చేపల మేత లోడు. మన చేపలకి మేత ఉంటుంది కదా, అదే దానా ఫీడ్, చేపల దానా. ఇక్కడ సైడు చేపల చెరువులు ఉంటాయి కదా, చేపల చెరువులకి ఇదే ఫీడ్ మొత్తం వాడతారనమాట. చెరువులలో చేపలు పెంచుకుంటారు కదా, లోకల్లో ఏడ చూసినా చేపల చెరువులు ఉంటాయి. రొయ్యల చెరువులు, చేపల చెరువులు. ఇప్పుడు వేసుకోవాలి తాత చేపల మేత లోడు, చేపల మేత వేసుకోవాలి ఎప్పుడన్నా? స్నానం చేయవా మరి? అది వెనకాల బట్టలు మొత్తం మాసిపోయినాయి. అటు ఇటు బండి కింద టైర్ మార్చి అటు తిరిగి తిరిగేసరికి ఇక అంతే. లోడ్ అయిందంటే పట్టాలు కట్టుకునేటప్పుడు ఇక టైర్ పంచర్ అయినా అవతారాలు గిట్టిన అవుతాయి. కానీ ఈ చేపల మీద ఏమవుతుందంటే మనకు కొంచెం హైట్ ఎక్కువ వస్తుంది అనమాట. వెయిట్ బ్యాగులు వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి హైట్ అనేది ఎక్కువ వస్తుంది. అట్లా అని చెప్పేసి మనకి ఇప్పుడు ఫుల్ హైట్ ఎక్కువ ఉంది. హైట్ ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పోవాలి. బస్సు ఆయన ఒకటే కొడుతుండారను కీ 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 అని. ఆ రోడ్డు వెనకాల అంతా చిన్న రోడ్డు ఉండే, సైడ్ ఇయనీకి రాదా. ఈ బస్సులు, లోకల్ బస్సులు వెస్ట్ బెంగాల్ అసలు ఆగనే ఆగవు. గొడవ పెట్టుకుంటారా ఇంకా సైడ్ ఇవ్వకపోతే. మనకు సైడ్ ఇస్తాను ప్లేస్ ఉండదు. ఇక పెద్ద రోడ్డు కాబట్టి ఇక్కడ సైడ్ ఇచ్చినాం. అదే చిన్న రోడ్లో లేడీస్తాం సైడ్. ఇక్కడ మొత్తం టూటోలు, చిన్న చిన్న బండ్లు రోడ్ల మీద కందిరిగలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. వాటి వల్ల కొంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. మనం అక్కడి నుంచి ఏ నుంచి వచ్చినాం, ఇది రాయగంజ్, మనకి జల్పాయిగూరులో అన్లోడ్ అయింది. ఇక్కడ దాకా వచ్చినాం మనం నైట్. అక్కడ నుంచి 180-185 ఉంటుంది. 185 కిలోమీటర్లు నైట్ ఎంటీ వచ్చేసి ఇక్కడ లోడ్ చేసుకొని పోతున్నాం. ఈ రాయగంజ్లో మనకి ఆ కంపెనీలో లోడ్ చేసుకున్నాం. బయటకు వచ్చినాక ఇక్కడ సెంటర్ల నుంచి ఆ టర్న్ కావాలి రైట్ సైడ్ సిగ్నల్ కాంచి. పోలీసు వాళ్ళు ఉంటారు, ఇట్లా కానిస్తారో మరి కానియరో, ఇట్లా అవుతుందో చూద్దాం. డైరెక్ట్ పోనిస్తాడో లేకపోతే డైరెక్ట్ పోతుందిగా. ఇట్లా వస్తాం మనం. ఇంతకుముందు బైపాస్ లేనప్పుడు ఇట్లా వచ్చేది. లెఫ్ట్ పోతే మళ్ళీ మనం లాస్ట్ ఎప్పుడు స్టార్టింగ్లో ఇట్లనే వచ్చేది, ఆ రూట్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మన రాయగంజ్లోనే యాక్టివ్గా ఉంటాడు. హైట్ లోడ్లు అయినా సరే, ఓవర్లోడ్లు అయినా సరే ఇక్కడనే కేసులు మొత్తం చాలా వీడియో కేసులు రాసేది. ఇప్పుడు మరి ఏమైందో, ఏం చేస్తారో, తగ్గినాయో లేకపోతే అరాచకాలు అట్లనే ఉన్నాయో. ఈ పోలీసులు క్లియర్ చేస్తే ఏమైందో ఇప్పుడు పోతున్నాయి చిన్న. ఇక్కడ ఈ చిన్న బండ్లు ఉంటాయి కదా, ఈ టూటోలు, ఈ ఇంజన్ బండ్లు కొన్ని వీటి వల్ల చిన్నగా పోతే ఆడ ఈడ ఆపుకుంటూ పోతారు. వాటి వల్లనే మొత్తం ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈడినే ఉంటాయి, ఒక్క దగ్గరనే 10 ఆపుకుంటారు. ఒక్క లైన్లో పెట్టుకుంటే ఏం కాదు, కానీ కుప్పలు పెట్టేసరికి ఆ కందిరీగలు అన్నట్టు పడి వేరే బండి పోనీకి రాదా, ఇతల బండ్లు జరగనీకి రాదా. చూడు బస్సు ఇంతసేపు ఆయే రోడ్డు మీద చేయబట్టి ఇప్పుడు ఇంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఒక 10 నిమిషాల నుంచి. ప్లేస్ ఉన్న కాడ ఆపుకుంటే నడి రోడ్డు మీద ఆపితే ఎట్లా? చూడు ఆ టూటోలు రాగాలి, చూడు మధ్యలో వచ్చి ఇరకగాలి. పోతుందిగా బస్సు. गाड़ी कैसे जाता रहे. यहाँ तक ఉండుగా టూటోలు అయినా. ఫస్ట్ ఏమో ఉందిగా చూడు రే, ఆడ కార్లు వస్తున్నాయి, టూటోలు వస్తున్నాయి. ఈయన రోడ్ నుంచి తీసలేడు, అట్టే ఉంచుతుండే ఎందుకో మరి. జనాలు వచ్చేదాకానే మరి. అరే పోనన్న ఓడు మళ్ళా సైడ్ కన్నా పెట్టడేనన్నా. గవర్నమెంట్ బస్సా ప్రైవేట్ బస్సా ఇది? మరి గట్లా చేస్తాడు ఒక ప్రైవేట్ బస్ అన్నట్టుగా. సైడ్ కాకపోవాలి కానీ ఇట్లా ఆపుకుంటే ఏం కాదు, బండ్లు పోనీకి వస్తుంది. మనుషులు ఉంటేనేమో కొందరు అయితే అర్థమే కాదు. అంతసేపా చెవటలు పోస్తున్నాయి నాకైతే ఈ ట్రాఫిక్ జామ్లు. గాలి వస్తలేదు, ఏమొస్తలేదు, ఉడకపోస్తుంది. చెవటలు చూడు ఎట్ట కారుతున్నాయి. చిన్న రోడ్ అన్న పెంచుతలేరుగా ఇది. ఈ గిత్త రోడ్ల కార్లు, టూటోలు, బస్సులు. బస్ స్టాండ్ లేదా ఇలా ఇక్కడ? రోడ్ల మీద ఆపుతారు ఇక. బస్ స్టాండ్ లేక ఈ రోడ్ల మీద ఆపుతారు. ఇట్లనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక స్టార్టింగ్ ఈ నుంచి వచ్చేది లొకేషను. ఇప్పుడు బైపాస్ అయినాక ఈ రోడ్డు అంతా మర్చిపోయాను. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసరికి చూడు ఎంత మంచిగా అనిపిస్తుందో. బాగుంటాయి ఇక్కడ మొత్తం పొదలు అల్లుకొని ఉంటాయి అటు సైడ్ ఇటు సైడ్. చూడు వీళ్ళు చూడు. ఓ నాయన సావురా నాయన ఈ రోడ్లో పోవాలంటే. కులిక్ బ్రిడ్జ్ అంట, కులిక్ బ్రిడ్జ్.
నీ కాలాల నాటి మరి చెట్లు ఈ మొత్తం ఊడలు రోడ్డు మీద ఊడలు. తాత కాలం చూడు ఎట్లుందా, ఆయన ఏం చేస్తున్నాడు, కూర్చుంటున్నా చేపలు పడుతురా. దోస్తులు ఇప్పుడు 92 రూపాయల 40 పైసలు ఉంది డీజిల్ రేటు. చూస్తురుగా ఇక్కడ ఒక 15,000 కొట్టు, ఎందుకంటే మెయిన్ రోడ్ ఎక్కినాక 4 లైన్ ఎక్కినాక కొట్టుకుందని. ఎండకు దిగసేందుకు కాకుండా దిగసేందుకు వస్తున్నాయి ఆయన గుద్దలు వచ్చి టైర్ల దాని పాడు చూడు. ఇక్కడ చూడు ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. ఈ గల్లీలో పోతున్నాయి బండ్లు, మొత్తం మొత్తం టూటోలే అయి చేయబట్టి ట్రాఫిక్ జామ్ అంతా జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ ఓరు నాయనో ఓరు దేవుడో, ఇది ఎక్కడికి కదరు మొత్తం రోడ్ల మీద గుంపులు గుంపులే. బండ్లన్నీ ఇట్లా కుప్పలు కుప్పలు పెడితే ఎట్లా పోతాయంట ఈ పెద్ద బండ్లు? మరి చూసారు కదా, ఈడ బండ్లు ఆడ బండ్లు ఎట్ట కట్ అవుతుంది. చూడ ఓరి అమ్మ ఇంకలు వచ్చినట్టు వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటట్టురుగా. ఇంతలో తలిగేది తలగంది లేదు, మరి గంత దారుణంగా పెట్టుకుంటారా రోడ్ల మీద. ఈ రోడ్డు అంతా అట్లా ఉంది ఇది, ఆ నుంచి మొదలు పెడితే ఇటు దాకా ఏడా సెంటర్లో చూసినా కానీ మొత్తం బండ్లన్నీ రోడ్డు మీదనే, చిన్న బండ్లు టూటోలు. వచ్చేసినాం, దగ్గరికి వచ్చేసినాం, కనిపిస్తుంది అదే బైపాస్. ఆ బ్రిడ్జి కింద నుంచి ఇట్లా పోయి రైట్ తీసుకుంటే కథం పైకి ఎక్కుతాం. ఇక ఈ ట్రాఫిక్ జామ్ తిప్పలు ఉంటుంది, ఇక సప్పరియొచ్చు బండి. అప్పుడు ఈడ ఉంటుండే ఈ బ్రిడ్జి కింద పోలీసులు ఇక్కడ ఉంటుండే, ఇక్కడ ఉండి బండ్లు చెక్ చేస్తూ ఉండే, పేపర్లు అన్నీ చెక్ చేసి ఓవర్ లోడ్ ఉన్నాయా, బండి హైట్ లోడ్ ఉన్నాయా అని చెప్పేసి దమ్ దమ్ చేస్తుండే. ఇప్పుడు బైపాస్ పడ్డది కాబట్టి మారిరంట, అక్కడ సైడ్ పోయిరంట, ఇక్కడ నుంచి తీసేసి. ఇక్కడ బ్రిడ్జి కింద లేరు అయ్యా, బాగానే. అమ్మో అమ్మో ఒక సైడ్ అవుతుంది బండి. దాల్కోలకు వచ్చినాం, దాల్కోల బంక్ ఇది, ఈ భారత్ బంక్. ఎప్పుడన్నా ఇక్కడ సైడ్ లోడింగ్కి వచ్చినా అన్లోడింగ్ అయినా సరే ఖాళీగా ఉండాలనుకున్నాం అనుకో, రోడ్డు దొరకకపోతే వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయాలనుకున్నప్పుడు ఈ బంకుల్ని ఆపుకొని పడుకుంటాం. 2-3 సార్లు ఈ బంకులు ఆపుకొని పడుకున్నాం. చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట, వాటర్ అయినా ఏదైనా సరే. పెద్ద బంకు, మంచిగా బండ్లు ఆపుకోవడానికి ప్లేస్ ఉంటుంది, వెనకాల పార్కింగ్ ప్లేస్. దీని పక్కనే మనకు ఒక షాప్ ఉంటుంది, ఇక్కడ ఛాయ్ తాగిపోదాం అని చెప్పేసి ఆపుకున్నాం. ఇప్పుడు ఇక్కడేం ఆగం కానీ చలో దా తాత దిగే. అట్లనే తాతకి బీడీలు ఇట్లా తీసుకుంటాడంట, పులుసు తాత బీడీలు తీసుకొని బయలుదేరుతాం ఇక. మనం అబ్బా చెమటలు పోస్తున్నాయి అసలు బాడీ అంతా. ఓకే, ఇప్పుడు ఛాయ్ తాగుదామని వచ్చినాం. తాత ఛాయ్ తాగడంట, ఎందుకు సేటి వేడికి ఛాయ్ ఏడ తాగుతాం, ఉడకపోస్తుందని రెడ్ బుల్ చెప్పుకుంటా ఈ ఆర్డర్. రెడ్ బుల్ కూల్ బాగున్నది, ఇది అయితే కొంచెం తాగు చెట్టు. నాకు వద్దా, నువ్వే తాగు, నాకు నేను ఛాయ్ తాగుతా. తాత చేర్స్. ఇది కాదు చెరు కొడతావు, ఛాయ్ తాగుతున్నా నేను. చేర్స్. ఓకే దోస్తులు, ఇటువరకు ఒక టైర్ పంక్చర్ అయింది, స్టెప్పింగ్ టైర్ ఉడబీకి లోడింగ్ కాడ వేసుకున్నాము. ఇక్కడ ఉడబీకి స్టెప్పింగ్ టైర్ వేసుకున్నాం, మళ్ళీ పంక్చర్ అయింది. అది చూడాలి ఇప్పుడు మాది ఏం పోయింది. చూడు చిన్న రాడు అయిపోయింది పని, ఇక పెద్ద రాడుకి వచ్చింది ఆయన. ఇప్పుడే ఒళ్ళంతా తలిచింది, తాడుపాలు వేసి 3 తాడుపాలు వేసినాము. తాడు రింగులు వేసి గుంజారు, అది తీసుకున్నాం. ఇది ఇప్పుడు ఈ పని పెట్టింది. అది మొన్ననే అతికిచ్చిన బార్డర్, అసవం బార్డర్లా. ఇది 2 ప్యాచ్లు బాగా వేసిండు, మళ్ళీ 2 పంక్చర్లు ఉన్నాయి. దాని కొత్త ట్యూబ్ కూడా బాగుంది. అది నల్లి అయితే లోపల పోయింది. అది ట్యూబ్ ఎట్లుందో, మంచిగా ఉందా లేదో చూస్తే ఉడబిగితే తెలిసిపోతుంది. అది మొత్తం బయట తీస్తే గాలి మీద చెక్ చేస్తాడు, చేసి చేస్తాడు. ఈ టైర్ రన్నింగ్కి వేసుకుందని, అది లోపల టైర్ తీసి స్టెప్పింగ్కి వేద్దాను. స్టిక్కర్ దాల్తేగా बड़े आते के वो गरम पैसे आने का छोटे वाला का नहीं गरम पैसे स्टिकर स्टिकर दादा మళ్ళీ నడికి పోగానే మళ్ళీ పాటి పెట్టండి ఎవరు పెడుతున్నాయి ఆడ జాకు లేపలేక. ఎందుకంటే మళ్ళీ చేసే పనులు మంచిగా చేయి. వచ్చావాళ్ళ అమ్మా మళ్ళా ఇదే 2 పక్కలు పెట్టింది. ఇదే
ఎడ కూర్చుకున్నా మన అవతల కనపడతలేదు అమ్మ ఎంత కొషగా ఉండేవరా నాయన, కొషగా ఉన్నది ఇది, ఎంత పొడుగున్నది, బయటకు వెళ్ళింది కనపడతలేదు. మళ్ళీ బయట చూస్తున్నాము. ఇప్పుడు చూస్తే జర ఏమైనా స్టిక్కర్లు పడుతుందా టూపు కేదాన్ని ఏం కాదు. అమ్మ నాయన కూర్చొని లేవాలంటే లేస్తలే, మోకాళ్ళు వస్తున్నాయి. గోడ మీద దొరకన్నట్టు గిర్ర గిర్ర తిరుగుతుంది. అది మంచిగా పని మాత్రం పర్ఫెక్ట్గా బాగుంది. ఇక్కడ అన్ని మిషన్లే, బండి గీయని రఫ్ కొట్టిండు. మళ్ళీ అది కూడా చూడు ఎట్లా ఉందో, ఇది చూడు ఎట్లా ఉన్నదో సాప్ రఫ్. అమ్మో గిల్ అయ్యి బుర్ర బుర్ర బా. అయిపోయింది చిక్కర మంది మనం విసిరేస్తుంది భద్రసాన్ని చేసి చేసి ఏం చేస్తున్నాం. మారు అయ్యా అయ్యా అందరూ మొత్తం దిగిపోయింది. చూడు దోస్తులు సన్నటి మొల ఇంత పొడి లోపలికి పోయింది ఇది. దోస్తులు సిరుగుడు బైపాస్ అయితే ఇటువరకు ఎట్లా అయిందో అట్లా అయింది. ఇటువరకు మంచిగా ఉండేది, మళ్ళీ అటు వరకు ప్రెషర్ గేర్లో పోయేది. ఇప్పుడు కూడా అట్లా అయింది. రూట్ అయితే మొత్తం ప్రెషర్ గేర్లే. బండి అయితే పడిపోతే మొత్తం జామ్ అవుతుంది మొత్తం. ఇక పటాట అయింది అమ్మాయి. ఇది రోడ్డు ఒకప్పుడు మంచిగా ఉండే, కానీ ఇప్పుడు అంత గుంటలు అయిపోయినాయి. హౌజింగ్ కూడా కింద ఆనుతున్నాయి. ఒకటి అయితే ఆ డబ్బా బార్లు అయితే కరీనా బాక్సులు అయితే కిందనే రాసుకుపోతున్నాయి. ఏమో టోల్ గేటు తీసేసిన అంటున్నారు, మరి తీసేసారో ఉండదో. 400 తీసుకుంటారు మొన్న నేను పోయేటప్పుడు, మరి తీసేసిన అంటున్నారు చూడలే. మరి ఇప్పుడు పోతే తెలుస్తుంది ఎట్లా ఉందో. ఇక బాటలు ఉయ్యాల జంపాల అనుకుంటూ పోతున్నాయి. అంత దుమ్మలాగా పోయినా కూడా బండి టాడు ఊపేస్తుంది. ఈ టాడు అమ్మాయి ఉంటుంది నాయన, అమ్మ డీసెంబర్కి అట్లా ఊరుతున్నట్టే మన పైన ఎట్లా ఊగాలి. ఆగరాదు ఆయన బాగలేదు. ఓపులేసి నా పని ఉరికేస్తూ అయ్యా ఇక్కడ అక్కడ అనుకుంటా. బండి ఎంత లేచింది ఇది డీసెంబర్ చెప్పు. మొత్తం ఇట్లా పడతారు లేచింది. నీవు మొన్న ట్రిప్లే చూసినా ఈ మధ్యాహ్నం పోసారు అనుకుంటే పైలే వెనుక రాయన ఆయన సామే పోవాల నాయన. నాయన అమ్మ నాకు భయం అవుతుంది. కానీ అమ్మ నిజానే అయ్యా. దేవుడా స్వామి ఓమ్మా నాయన. మధ్యాహ్నం పోలేరేమా అమ్మ ఉచ్చు వచ్చేది దెబ్బకాయ తక్కపోయింది. ఇంకా ఆపుతా అనుకుంటూ వచ్చా కానీ ఉత్సవం ఎక్కడ పోయిందో. ఇదే ఉత్సవపడ్డది. నేను గీత కూరం ఆ చెట్టు మొత్తం ఇంకా పోతాది. ఇంకా ఈ కరం ఉంది ముందర. రోడ్డు సూపర్ ఉండే రోడ్డు మొత్తం బండ్లు పోయి రోడ్డు బండ్లు పోయి వామ్మ ఉయ్యాలా జంపాలా ఎక్కడా పోతున్నావు నాయనా, ఎట్లా పోతున్నావు పరాయన నిమ్మలాగా బారా నాయన, మనకు వచ్చినాయి బాధలు. అమ్మ ఇలా చిన్న వెళ్ళి చేసేది పోయి అంటే ఏంది అదే ఊపిరి అదే హైట్లు కూడా. నాకు భయం అవుతుంది ఆయన. నిమ్మలంగా అయ్యి వెళ్ళాలే. అయ్యి అదే మేలు ఇరిగేది ఇట్నే తీయాలా జంపాలా అని ఫట్ ఆయన అలా పండవలసిందే. ఇక అది చేసే కిరాకు పుట్ట సరిపోతుంది. మధ్యంగా పెడతాను ఆయన అక్కడ పోతే లెఫ్ట్ పోతే గడ్డ ఉన్నది. ఏదో ఇది రైలు పోగా అనరాకి టోల్ గేట్ ఉండే
500 ఇస్తామన్నా 100 రూపాయలు ఇచ్చిండు ఈ టోల్ గేట్ బాగా తీసాను దండం మీద ఈ పాటలకు మళ్ళీ ఇంకా టోల్ గేట్ పెంచినాయి ఈ అమ్మ టోల్ గేట్ బాగా తీసేసి ఈ టోల్ గేట్ పక్కన బాగా తీసేసింది ఈ అమ్మ అంతేనా బాగా తీసేసింది ఇది జాగ్రత్త చూసుకోవాలి ఎస్టోన్ కాడ ఎప్పుడైనా రోడ్ ఎక్కుతోళ్ళు నిమ్మలంగా పోవాలి పాడడానికి ఇది అన్నీ ఎత్తేసి మంచిగా జబర్దస్త్ ఇట్లా ఉండాలి పాటలు ఆ రోడ్డు మంచిగా పిక్చర్ సింగర్ రోడ్ ఏమో బాగాలేదు మాత విజయాల చంపాల మేలు నిరుగుతా ఫోన్ నిరుగుతా కూడా పోతున్నాయి పనులు ఇది కన్న బాధలు అయితే ఆడ ఏంది ఈ అమ్మ టోల్ గేట్ మన 400 ఇదివరకు 150 రూపాయలు 100 రూపాయలు ఉండే ఫస్ట్ నేను కింద చేసేటప్పుడు ఇప్పుడు అట్లాంటి ఈ అమ్మ డబల్ పెరిగిపోయింది ట్రిపుల్ అయిపోయింది మనం ఏం చేయాలి ఎప్పుడు తీసుకోవాలి కదా చెట్టు అలాగైందా శబాష్ ఇక ఒకటే రోడ్డు బంగ్లాదేశ్ ఇచ్చాడు 2 కిలోమీటర్నా ఒకసారి పోయి చూసి రావాలి చెట్టు బంగ్లాదేశ్ అంటారు కానీ ఇంత ఇన్ని అనవసరం చూస్తున్నాం కానీ బంగ్లాదేశ్ పోయి చూడలే షాయ్ తాగుదామని వచ్చినాం ఇక చూడరు ఈయన చక్కదనం సిగరెట్లు పొద్దుగాలనే ఈ గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు వాసన వస్తుంది బండిలా బిడీలు తాగుతా బిడీల వాసన బిడీలు తాగాక మళ్ళా ఈ సిగరెట్లు ఇట్లా నోరంతా గబ్బు వాసన సిగరెట్లు బీడీలు ఇంత నోరు ఎంత వాసన దగ్గర నిలబడాలంటే నేను అనిపిస్తుంది నాకు లోడ్ చూడరి ఎంత ముద్దు వచ్చిందో చూడరి మనకి నిన్న పట్ట కట్టిర్రు అన్న వాళ్ళు రింగులు వేసి మంచిగా గుంజి బందోబస్తు కట్టిర్రు హైట్ లోడ్ వచ్చింది మనకి జర ఇప్పుడు ఆడ బార్డర్ దగ్గరికి వచ్చినాం చూసుకొని పోవాలి ఆడ పాస్ చేసేటోళ్ళు ఉంటారు బార్డర్ పాస్ చేసేటోళ్ళు బార్డర్ పాస్ చేయించి నిమ్మలంగా ఆడ ఆపుకొని వంటలు గింటలు అన్ని కార్యక్రమాలు చేసుకొని స్నానాలు చేసుకొని పోతాం టైర్లు కూడా దగ్గర పడ్డాయి మనం ఒక 2 టైర్లు తీసుకోవాల్సి వస్తుంది ఇక ఇంకో అది గట్టినే ఉంది ఇది లోపలంగా పోయింది ఇది బయటంగా పోయింది గీతలు పడ్డాయి ఎప్పుడు బ్లాస్ట్ అయ్యేది తెలియదు గట్టిగా వెయిట్ పడ్డాయి అనుకో టామ్ అంటాయి రోడ్ మాత్రం హైట్ వచ్చింది మంచి గట్టిరు పట్ట మాత్రం ముద్దు కొడుతుంది బండి మంచిగా ఉంది హైట్ ఇది కాదు ఇక అన్లోడ్ పోయిన దాకా లూజ్ కాదు గ్యాస్ గుంజితని 3-4 బట్టి గుంజి కట్టే ఇంకా చూద్దాం లూజ్ అయిందేమో పట్ట చూసుకోవాలి హైట్ లోడ్ కాబట్టి కొంచెం ఏడ లూజ్ అయినా సరే లూజ్ అయినా కిల్లు ఉరుకుతుంది లోడ్ అంతా అమ్మో టైటే ఉంది ఒక లూజ్ అయినట్టుందిగా ఇంకా లైట్గా లూజ్ అయింది ఇటు సైడ్ జర ఆగమాగం వచ్చింది ఈ నల్ల పట్ట వేసేసరికి లోపల ఇంకో పట్టు ఉంది ఇదే ఈ రబ్బర్ పట్ట ఎందుకంటే వర్షం ఎంత వచ్చినా కానీ లీకేజ్ కావు వాటర్ ఇతర సైడ్ కూడా ఇంకోటి వేస్తే అయిపోవు 2 ఒక డబల్ ఓవర్స్ ఉంటే సింగిల్ ఓవర్స్ చేసినాం కట్ చేసి అటు సైడ్ మొత్తం ఫుల్ వచ్చింది గీడి దాకా వచ్చింది లోపల ఇక సరిపోతలేదని నల్ల పట్ట వేయించినాం 2 వేపిస్తే అయిపోవు చలో బయలుదేరాం ఇప్పుడు మనకి బార్డర్లో ఏందో ఇప్పుడు మళ్ళీ రూల్స్ అన్ని మళ్ళీ మారుస్తూ ఉన్నారు ఏదో చేస్తూ ఉన్నారు ఆగమాగం మన చేపల మేత లోడు మామూలుగా చేపల మేత లోడ్ వస్తానో 3000 అంట ప్లైవుడ్ లోడ్ వస్తానో 6000 అంట బండ్లకి హైట్ లోడ్ ఉన్నట్టయితేనో 4000 అంట ఇట్లా డిమాండ్ చేస్తున్నారంట ఈ అస్సాం బార్డర్లో ఇక్కడ మనకు కాంటకాడ ఏం లేదు కానీ కాంటకాడ కూడా మనం బాగానే బయటపడ్డాం కానీ ఈడైతే మరి ఎట్లనో ఏమో చూడాలి ఇప్పుడు మనకు లోడ్ చేయించుకునేటప్పుడు కూడా చేపల మేత లోడ్ పోయినా ప్లైవుడ్ లోడ్ పోయినా సరే హైట్ లోడ్ వస్తున్నా సరే అక్కడ ఎక్కడైతే మనకి లోడింగ్ చేస్తారో ఆ లోడింగ్ వాళ్ళతోటే ఎవరైతే మనకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయినా సరే మనకు మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో లోడ్ ఇచ్చేటోళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఖర్చుల గురించి మనం మాట్లాడుకొని ముందే మన ఆ ఖర్చులు ఇస్తా అంటేనే లోడ్ పెట్టుకునేటట్టు చేసుకోవాలి ఎందుకంటే ఆడ లోడ్ చేస్తారు బండి పంపించేస్తారు మన రోడ్ మీదనో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ పైన ఖర్చులన్నీ మనకి మిగిలేదు ఉండదు ఏది ఉండదు ఈయనకు 3000 ఆయనకు 4000 ఇస్తే 7000 పోతే ఆడ మిగిలే 12000 కోసం ఇంతగానో చెమట వచ్చి కష్టపడి ఇంత దూరం వచ్చి నిద్ర లేకుండా టెన్షన్ పడుకుంటూ పోయేది ఇంతగానో ఇబ్బంది పడడం ఎందుకు అది ముందే ఏమన్నా ఖర్చులు ఉంటే మాట్లాడుకొని చేయించుకోరి జర మనం బయట పడడం బాగానే యాక్చువల్లీ ఏంటంటే అది గ్రూపులలో కూడా వస్తున్నాయి మెసేజ్లు కరెక్ట్గా అర్థం కాలే ఆయనకి క్యాలోడా అని అన్నాడు చేపల మేత అన్న తెలుగులో చెప్పిన హిందీలో చెప్పిన అనుకో వాళ్ళకి అర్థమైపోతుందని క్యాబాజా అని అన్నాడు కొట్టుకొని వచ్చిన అట్నే 50 రూపాయలు చేతిలో పెట్టేసి జాగ్రత్తగా ఉండుర్రి లోడ్ కూడా మన హిందీ భాషలో చెప్పకుర్రి అర్థమయ్యేటట్టు ప్లైవుడ్ అనకుర్రి చెక్కలు అనుర్రి తెలుగులో అన్నాం అనుకో ఆ క్యా అని అంటాడు అయిపోతుంది మనం కరెక్ట్ చెప్తే రుకో అని సైడ్కి పెట్టించి ఆ పేపర్లు తీసుకొని రాస్తుర్రు ఆల్రెడీ వేరే పనులు పక్కకు పెట్టి రాపిస్తుర్రు బిల్లులు తీసుకో ఇప్పుడు మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే బిల్లులు లేకే అని అంటాడు తీసుకొని రాపించుకుంటాడు
లోడు అయితే ఎవరు కూడా చెప్పకుర్రి, డైరెక్ట్ తెలుగులో అర్థం కానట్టు చెప్పుర్రి, అర్థం కానట్టు చెప్పి రారి. ఇంకోటి ఏంటంటే దీన్ని ఒక షార్ట్ వీడియో పెట్టి నేను గవర్నమెంట్ ట్యాగ్ చేస్తా. ఈ దౌర్జన్యాల మీద కంపల్సరీ పోరాడాల్సిందే. ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని కాదు, వెస్ట్ బెంగాల్లో కూడా మొన్నటి దాకా పోలీసుల దౌర్జన్యం విపరీతంగా అయింది. ఇప్పుడు అక్కడ సైడ్ ఆ గవర్నమెంట్ పోయింది. గవర్నమెంట్ పోయినాక కొన్ని టోల్గేట్లు దౌర్జన్యాలు చేసే టోల్గేట్లు, ఇల్లీగల్ టోల్గేట్లు అవి తీసేసారు, పోలీసు వాళ్ళని కూడా మార్చేసారు. అది ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కూడా అదే గవర్నమెంట్ ఉంది కదా, ఇక్కడ ఎందుకు ఈ వసూళ్ళు, ఇక్కడ ఎందుకు ఈ గుండాయిజం, ఇక్కడ ఎందుకు ఈ రౌడీ మామూలు వసూళ్ళు, ఈ 3,000, 4,000, 6,000 అంటే ఏ నుంచి వస్తాయి డ్రైవర్లకి? దీని గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటా. మాట్లాడి ఎంతవరకు అయితే అంతవరకు అయింది, ఏదైతే అదేంది చెప్పి నేను గట్టిగా తీసుకుందామని చూస్తుందిగా. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా చెయ్యి. ఎవరైనా వచ్చినప్పుడు సరే మీకు తేడి వరకు ఆడికి ప్రూఫ్స్ ఉన్నాయనుకో, ప్రూఫ్స్ అన్నీ కూడా తీసుకొని ట్యాగ్ చేసి పెట్టేసేరి. ఎవరైనా సరే నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అని కాదు, నార్మల్ ఎవరైనా సరే వీడియో తీసేరి ట్యాగ్ చేసి పెట్టిరు, వీడియో తీసేరి ట్యాగ్ చేసి పెట్టిరు. ఒకరిది కాకపోతే ఒక్కరిదన్నా వాళ్ళకి రీచ్ అవుతుంది. ఇంతమంది ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తారు. ఇంతగానో జరుగుతుందా, డ్రైవర్స్ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఎవరో ఒకరు ముందుకు వచ్చి మన కోసం స్టాండ్ తీసుకొని నిలబడి గవర్నమెంట్ ప్రశ్నిస్తుంది. మెయిన్ పై ఆఫీసర్లు ప్రశ్నిస్తేనే అవుతుంది. లోకల్ మనం డ్రైవర్లు పోరాడిన ఎంత పోరాడినా అది కాదు. ఎవరన్నొకరు మన మీద దయదలిసిన మనుషులు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ దాకా పోయేదాకా మనం షేర్ చేస్తూనే ఉండాలి, ట్యాగ్ చేస్తూనే ఉండాలి. నేను రేపటి స్టార్ట్ చేస్తాయి దీని మీద ఫోకస్ చేస్తాను మొత్తం. ఇక్కడ సైడ్ కాదు, ఎక్కడ సైడ్ ఏదైనా సరే నేను గవర్నమెంట్ మొత్తం ట్యాగ్ చేస్తూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.